ఇప్పటిదాకా మనం పాడైన చెవిని లేదా వెనికి లోపాన్ని ఎలా సరి చేయాలనుకున్నాం. ఇప్పుడు పాడవకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా WHO నిబంధనల ప్రకారం 85 డెసిబుల్ సౌండ్ 8 గంటలు, ఇది రూల్ ఉంది. యాక్చువల్గా ప్రపంచంలో ఏ దేశమైనా దీన్ని పాటిస్తుందా? ఈ నిబంధనలను పాటించాలంటే ఏం చేయాలి? This is also a very good thing what you are asking. Prevention is better than cure అని చెప్పి already established, and we are at a scenario, especially all the metropolitan cities మన కంట్రీలో ఉన్నవన్నీ, ఇట్స్ ఆల్మోస్ట్ హియరింగ్ హెల్త్ క్రైసిస్లో ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే నో వన్ ఈస్ ఫాలోయింగ్ దిస్ రూల్. 85 decibels ఫర్ అబౌట్ 8 hours in a day is a safe permissible limit అని చెప్పేసి, అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు ఫాలో ఇట్. సడన్గా మనం ఎట్లా ఉంటాం, పక్కనే ఎవరితో బారాత్ స్టార్ట్ అవుతుంది, శబ్దాలు అనేవి, పక్కనే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, మనం ఏం చేయలేం, అది ఒక్కొక్కటి ఇంతే. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, సౌండ్ అనేది డెసిబెల్స్లో కొలుస్తాం. పాలు ఇవన్నీ ఎట్లయితే లీటర్లలో కొలుస్తామో, మిగిలిన వెయిట్ అనేది కిలోగ్రాముల్లో కొలుస్తామో, మన సౌండ్ అనేది కూడా డెసిబెల్స్లో కొలుస్తాం. మీకు నాకు వినపడే సౌండ్ 10 decibels. 10 decibels కంతా మనకు బాగా వినపడుతుంది. మన కాన్వర్జేషనల్ స్పీచ్ 40 to 60 decibels వరకు ఉంటుంది ఇలాంటి సైలెంట్ ఎన్విరాన్మెంట్లో. హెయిర్ డ్రైయర్ 90 decibels ఉంటుంది. మిక్సీ, రోజు మనం ఇంట్లో వేసుకునే మిక్సీ శబ్దము 90 decibels ఉంటుంది. మన WHO ఇచ్చింది 85 decibels. ఆడవాళ్ళు రోజు మేము మిక్సీ వేస్తాము, బ్లెండర్ వేస్తాము, వీటికని చెప్పేసి హెయిర్ డ్రైయర్స్ వాడుకుంటారు రెగ్యులర్గా ఉన్నది. పోనీ ఆపరేషన్ థియేటర్లో ఏమైనా డాక్టర్స్ ఏమైనా సేఫ్గా ఉన్నానంటే రోజు సక్షన్ మెషిన్లు, మైక్రోస్కోప్, డ్రిల్లింగ్ మెషిన్స్ అన్నీ కూడా వాడతాం. ఆర్థో వాళ్ళు కూడా డ్రిల్స్ వాడతారు, మేము కూడా వాడతాం. అవన్నీ కూడా 80-90 ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ దట్ అనమాట. బట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. దెర్ ఈస్ అ రూల్ కాల్డ్ 3 decibels రూల్ అంటాం అనమాట. అంటే 85 decibels యొక్క సేఫ్ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ 8 hours అయితే రోజుకి, 85 + 3 decibels అంటే 88 decibels, ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ ఫర్ 4 hours. హాఫ్ టైం అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అదే 91 decibels అంటే 88 + 3 decibels, 91 decibels అనేది ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ ఫర్ 2 hours. అండ్ ఇమాజిన్ 100 decibels అంటే మనం కాన్సర్ట్స్కి వెళ్ళాము, లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాము, అలాంటప్పుడు వచ్చే శబ్దాలు ఆల్మోస్ట్ 100 decibels ఉంటాయి. ఆ శబ్దాలు అనేది ఇట్ ఇస్ సేఫ్ ఫర్ ఓన్లీ 15 minutes. ఈ క్రూషియల్ రిలేషన్షిప్ అంటే నువ్వు 90 decibelsకి ఎక్స్పోజ్ అవుతున్నావు అంటే నీ సేఫ్ టైం ఇంతవరకే, ఆ తర్వాత మళ్ళీ అంటే నీ దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి అంతవరకే ఖర్చు పెట్టుకోవాలి, అందుకంటే ఎక్కువైతే నీ వినికిడి లోపం వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఒకవేళ మనం బయట వెళ్తున్నాము, ఫెస్టివల్స్కి వెళ్తున్నాము, అలా ఉన్నాయంటే కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ ఉంటాయన్నమాట. చెవి లోపల సాఫ్ట్ ఫోమ్ ఆర్ ఇయర్ ప్లగ్స్ అనేవి దొరుకుతాయి. దాంట్లో NRR అనేది ఉంటుంది, నాయిస్ రిడక్షన్ రేంజ్. అది మనకు 20 to 30 decibels అనేది ఇస్తాడు. దాన్ని కవర్ ఫ్లిప్ అనేది చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ క్రికెట్ స్టేడియంకి వెళ్తున్నారు, లేకపోతే ఏదో ఎవరిదో ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నారు, అవి లోపల అలా పెట్టేసుకోండి, ఎవరు కనిపించని కూడా కనిపించవు. సో 100 decibels సౌండ్ కాస్త డైరెక్ట్ 70 decibelsకి వచ్చేస్తుంది, విచ్ ఇస్ వెరీ సేఫ్. ఏమంటాం పెట్టిన వాటిని? సాఫ్ట్ ఫోమ్ ఇయర్ ప్లగ్స్ 20 రూపాయలు ఉంటాయి. మామూలు మనకు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ క్రూ మెంబర్స్ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, అందరూ ఆల్ అవేర్నెస్ ఇస్ వెరీ మచ్. దాన్ని ఫ్లిప్ చేస్తే అవి మనకు డిస్పోజబుల్ ఉంటాయి, సిలికాన్ ప్లగ్స్, సిలికాన్ మెటీరియల్తో కూడా ఉంటాయి. బ్లాక్ చేస్తాయి, ప్యాసివ్లీ బ్లాకింగ్ అనమాట. జస్ట్ ఇక్కడ పెట్టుకోవడమే, బయటకు కనిపిస్తాయంటే లోపల పెట్టేసుకునే ఉంటాయి. 20 rupees ఉంటాయి, అది 15 rupees 20 rupees. NRR వాల్యూ చూసుకోవాలి దాంట్లో. NRR కనుక 20 to 30 ఉంది అంటే ఎక్స్ట్రాడినరీ అని అర్థం. 100 decibelsకి ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే మన చెవిలో పెట్టుకుంటాం. దీపావళి మనం టపాసులు కాల్చాలి పిల్లలతో పాటు, సో శబ్దాలు ఎక్కువ ఉంటాయి, మనకు తెలిసిందే. మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. దీంతో ఆల్మోస్ట్ 30 decibels కట్ ఆఫ్ అయిపోతాయి. సో సేఫ్లీ యూజ్ దెమ్. కొన్ని సిచ్యువేషన్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డ్రిల్లింగ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఇవి సరిపో, అది 120, 130 ఉంటాయి ఆ డ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ అనేవి. వాటికి ఇయర్ మఫ్స్, ఇయర్ డిఫెండర్స్ అనేవి ఉంటాయి అన్నమాట, విత్ నాయిస్ క్యాన్సిలింగ్ అనేవి ఉంటాయి. వాటికి డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి ఆల్మోస్ట్ 40-50 decibels కట్ ఆఫ్ చేస్తారనమాట దాన్ని. అలాంటివి కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇవన్నీ క్యారీ చేయడం మనకి ఇష్టం ఉండదు. సో శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయంటే కొంచెం సేపు ఉండి వెంటనే సేఫ్ నాయిస్ జోన్కి వెళ్ళిపోవాలి. 15 minutes పక్కకు వెళ్ళిపోవాలి. ఓ 10 నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే ఇంకో 10-15 నిమిషాలు బయట ఉండాల్సిందే మనం. అలా చేసుకుంటేనే మనకు. అండ్ వెరీ వండర్ఫుల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు. మీరు వాచ్ చూసుకుంటే చాలా వాచెస్లో, డిజిటల్ వాచెస్లో మనకు
సౌండ్ మీటర్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే సౌండ్ అనేది 85 దాటిపోతుందో అది మనకు అలామ్ ఇస్తుంది, యు ఆర్ ఎక్సీడింగ్ ద లిమిట్స్ అనేసి. సో ఆ రకంగా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మేక్ యూజ్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ విచ్ ఎవర్ ఆర్ అవైలబుల్. గ్రేట్ మేడం, చాలా మంచి సొల్యూషన్. ఎందుకంటే నేను మా ఊర్లో యాక్చువల్గా మరమగ్గాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు వాడరు. నేను చాలా మందిని చూసా, అంటే వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years 12 yearsకి వినికిడి లోపం వస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి మీరన్న ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరిగా వాడితే బాగుండే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఎంతో చక్కగా ఎంతో స్పష్టంగా మన ఊరు వాళ్ళ సైడ్ వెళ్ళి చెప్పారు. పుస్తకాల్లో అంతా రీసెర్చ్ అంతా అటువైపు జరుగుతూ ఉంటుంది కాబట్టి, మన కంట్రీలో కొంచెం రీసెర్చ్ తక్కువ కాబట్టి, మీరు పాతకాలంలో మ్యూజిషియన్స్ వీళ్ళందరికీ చూసుకుంటే వాళ్ళందరికీ వినికిడి లోపం, వాళ్ళందరికీ టినైటిస్. ఎందుకోసం అంటే వాళ్ళు ప్లగ్స్ వాడేవాళ్ళు కాదు. బ్యాండ్స్ 1980s బ్యాండ్స్లో ఉన్నవి వాళ్ళు చేసేవాళ్ళు, మ్యూజిషియన్స్ వాళ్ళంతా. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ లోపల మ్యూజిషియన్ ఇయర్ ప్లగ్స్ వేసుకుంటారు, ఆ క్రూ అంతా కూడా వేసుకుంటారు. మనం అదేదో స్టైల్ కోసం వేసుకుంటున్నారు వాళ్ళు అనుకుంటాం, బట్ అవి ఎలా డివైజ్ అయి ఉన్నాయంటే యాక్టివ్గా బయట ఉన్న నాయిస్ అంతా క్యాన్సిల్ చేసేసి వాళ్ళు ఏ పాట అయితే పాడుతున్నారో వాళ్ళ టీం మెంబర్స్ ఎగ్జాక్ట్గా సింక్ అయిపోయేటట్టు ఉంటుంది. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మీ మిడ్ ప్లస్ వాళ్ళకి వాల్యూ బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ ఉంది. మన హైదరాబాద్లో చాలా వరకు లైవ్ బ్యాండ్ మ్యూజిక్స్ చాలా చక్కగా ప్లే చేస్తున్నారు, బాగున్నారు, బట్ దే ఆర్ నాట్ స్టిల్ వేరింగ్ దెమ్. వాళ్ళు ఎవరైతే పాడుతున్నారో వాళ్ళ వరకే పెట్టుకుంటున్నారు, కానీ దే ఆర్ వెరీ యంగ్ ఎనర్జెటిక్ పీపుల్, టీనేజర్స్, ఆ తర్వాత 20sలో ఉన్న వాళ్ళు, 25 అట్లా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ స్టిల్ నాట్ యూజింగ్ ఇట్. ఇంకా మీరు పాత వాళ్ళ గురించి చెప్తున్నారు, యంగ్ జనరేషన్, యంగ్ ఇండియా ఇది. వీళ్ళందరికీ కూడా తెలియాలంటే స్టార్ట్ యూజింగ్ మ్యూజిషియన్ యువర్ ప్లగ్స్. మీ ప్రొఫెషన్ మీరు కంటిన్యూ చేసుకోండి. మీ ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ మీరు ఇప్పుడు తెలియదు, యంగ్ బ్లడ్ కాబట్టి బాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 5 to 10 years లోపల వినికిడికి సంబంధించిన లోపల కణాలన్నీ, హెయిర్ సెల్స్ అనేవి ఉంటాయి, అవి చచ్చిపోతాయి, రాలిపోతాయి, పనిచేయవు. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ వచ్చేసి వేరే రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. స్టార్ట్ యూజింగ్ దోస్ ప్లగ్స్. నేను సెలూన్కి వెళ్ళిండాను జస్ట్ లో డ్రైయింగ్ అని చెప్పేసి, వాడిది ఇది ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల క్రిందటి కథ. అప్పుడు చెప్పాను, అరే బాబు నాకు శబ్దం ఇంత వస్తుంది, నువ్వు ఎలా వింటున్నావు, ఎంతసేపు పని చేస్తున్నావు అంటే, మార్నింగ్ అత అని చెప్పే వాడి స్టైల్లో వాడు చెప్పాడు అనమాట. అరే మరి ఇంత శబ్దం వస్తూ ఉందంటే 90 decibels 100 decibels ఇంత హిట్ అవుతూ ఉంది, మరి ఎట్లాగా అని చెప్పాను. మాకు దెర్ ఇస్ నో అవేర్నెస్. ఒక 1 week బ్యాక్ వచ్చాడు, నాకు పోయింది, నాకు సరిగా వినపడలేదు, నాకు బియ్యనే మోత వస్తుంది. నేను అప్పుడే చెప్పాను నీకు ఇది కరెక్ట్ కాదు, దీనికి దెర్ ఇస్ నో అవేర్నెస్ స్టిల్ ఎట్. మనం ఎంతసేపు కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళదే అనుకుంటున్నాము. మాల్స్లో పనిచేస్తూ ఉంటారు, ఈ పిల్లలకి గేమింగ్ జోన్ వాటన్నిటికీ పనిచేసేవాళ్ళు, వాళ్ళు 24 గంటలు ఆ శబ్దాలకే ఉంటారు, బట్ దే డో నాట్ హ్యావ్ అవేర్నెస్. స్టార్ట్ యూజింగ్ ప్లగ్స్. 20 రూపాయలు ఉంటాయి, అవి స్టార్ట్ చేయండి. కొంచెం ప్రొఫెషనల్ వాళ్ళైతే వేరే రకంగా యూజ్ చేసుకోండి. యూఆర్ ఆల్ ఎట్ రిస్క్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.